ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం పనులు వేగవంతం. నవంబర్ 11న ఘనంగా ప్రారంభోత్సవం. నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామంలో ఉత్సాహంగా అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ. ఏలూరు జిల్లాలోని శ్రీరామవరం గ్రామంలో అద్భుతంగా శాకాహార ర్యాలీ. పశ్చిమ గోదావరి జిల్లా రాయకుదురులోని జెడ్పీ హైస్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. గుంటూరు జిల్లా పొన్నికల్లులోని చిన్న కృష్ణావధూత ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా పేరవరంలోని అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ప్రారంభోత్సవానికి కొద్ది రోజుల సమయమే మిగిలి ఉంది. దీంతో పిరమిడ్ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. సకల హంగులతో ప్రకృతి సోయగాల మధ్య అత్యద్భుతంగా ఆసియాలోనే 2వ అతి పెద్ద పిరమిడ్ గా రూపుదిద్దుకుంటోంది శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం. నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేసుకుని నవంబర్ 11న ప్రారంభోత్సవానికి అన్ని హంగులతో సిద్ధమవుతోంది. దీంతో పిరమిడ్ మాస్టర్ల పర్యవేక్షణలో పిరమిడ్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అన్ని నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు కార్మిక మాస్టర్లు నిరంతరంగా శ్రమిస్తున్నారు. మరోవైపు నవంబర్ 11న జరిగే పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా కన్నుల పండుగగా నిర్వహించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ ప్రారంభోత్సవానికి యావత్ పిరమిడ్ ప్రపంచం తరలివచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేట గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ, ధ్యాన జ్ఞాన కార్యక్రమం, పత్రిజీ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. నాగంపేట గ్రామంలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ ఎంతో ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు శాకాహారం విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి శాకాహారం భుజించాలని, మూగజీవులను సంరక్షించాలని, ఏ జీవిని కూడా హింసించరాదని తెలియజేశారు. అనంతరం నిర్వహించిన ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో జ్ఞానదాతగా ధ్యాన గద్దర్ భూపతిరాజు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. మారుమూల గ్రామాల్లో కూడా ఇంత పెద్ద సంఖ్యలో శాకాహార ర్యాలీలు, ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు మామిడి లక్ష్మారెడ్డి, ప్రధాన సలహాదారులు బొడ్డు దయానంద్, కోశాధికారి సుకాల లక్ష్మణ్ మరియు ప్రేమ్ సాగర్, సాయినాథ్, శ్రీనివాస్, మీసాల శ్రీనివాస్, అమృతరావు ఇంకా 500 మందికి పైగా ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. शाकाहार जगत के पिरामिड जगत के पिरामिड जगत के पितामह पत्री जी के पितामह पत्री जी के पितामह पत्री जी के नागंपेट ग्रामानिके राजराजेश्वर पिरामिड के राजराजेश्वर पिरामिड के राजराजेश्वर पिरामिड के सिद्धेश्वर पिरामिड के सिद्धेश्वर पिरामिड के पत्री जी जन्मस्थल बोधन के పత్రిజీ జన్మస్థల్ బోధన్ కి జై. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నికల్లు గ్రామంలోని చిన్న కృష్ణావధూత గారి ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మంగళగిరి నుంచి విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్యామలరావు ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాలతో పాటు అనేక ఆధ్యాత్మిక విషయాలను తెలియజేసి ధ్యానులకు జ్ఞాన బోధ కలిగించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తరువాత అందరికీ పిరమిడ్ మాస్టర్ ముప్పాళ్ల శివశంకర్రావు ధ్యాన ప్రసాదాన్ని అందించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్ ముప్పాళ్ల శివశంకర్రావు మాట్లాడుతూ అమావాస్య, పౌర్ణమి క్లాసులు నిరంతరం కొనసాగాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు.
మరి అలాంటి వాటి మీద మరి కోపం పడటము, కొట్టడము, అకారణంగా కొట్టడం, ఇది మహాపాతకం అయిపోతుంది, మంచి మహాపాతకాలు అయిపోతుంది. కాబట్టి గోవులు ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళకూడదు, కొట్టకూడదు, హింస చేయకూడదు, అది ఇది తప్పదు. అది పంచమహాపాతకాలు ఇది కూడా ఒకటి అనుకుంటాను. కాబట్టి సాధు హింస ఎక్కువ చెప్పు. అట్లాగే కొంతమంది మౌనం ఉంటారు, ఎవరి జోలికి వెళ్ళరు, మనుషులు కూడా. వాళ్ళని యోగులు అంటాము, లేకపోతే మునులు అంటాము, సాధువులు అంటాము, సాధు జనాలు అంటాము. వాళ్ళని కూడా ఎప్పుడు కూడా వాళ్ళు హింస చేయకూడదు, అది పాతకం ఉంటుంది, మహాపాతకం ఉంటుంది. కాబట్టి అట్లాంటి పనులు ఎప్పుడు కూడా చేయకూడదు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఏజీహెచ్ఎస్ చిరుతపల్లిలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు పిరమిడ్ మాస్టర్ బి సరోజ పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో విద్యార్థులు కలిగే లాభాలను గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు. నవంబర్ 11న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లాలో పత్రిజీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఏలూరు జిల్లాలోని 11 గ్రామాల్లో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు పత్రిజీ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు పిరమిడ్ మాస్టర్లు శ్రీరామవరం గ్రామంలో శాకాహార ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి శాకాహారం విశిష్టత, ధ్యానం, పిరమిడ్ల శక్తి గురించి, పత్రిజీ బోధనల గురించి ప్రజలకు చక్కగా తెలియజేసి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శేషగిరిరావు, శ్యామల, తిరుపతి సీనియర్ మాస్టర్ మేకా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, మహాత్ములు మెచ్చే ఆహారం, దేవతలు మెచ్చే ఆహారం, దేవుళ్ళు మెచ్చే ఆహారం, జీసస్ మెచ్చే ఆహారం, అల్లా మెచ్చే ఆహారం. తినండి 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 తినండి, కట్టండి కట్టండి, చెయ్యండి చెయ్యండి, ఏకహర్ జగత్ కి, ఏకహర్ జగత్ కి, ధ్యాన జగత్ కి, ధ్యాన జగత్ కి, బ్రహ్మర్షి పత్రిజీ మహారాజ్ కి. పశ్చిమ గోదావరి జిల్లా రాయకుదురు గ్రామంలోని జెడ్పీ హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు కానుకొలను శ్రీనివాసరావు అధ్యక్షతన విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ పాల్గొని ధ్యానులకు జ్ఞాన బోధ చేసి ధ్యాన సాధన చేయించారు. ధ్యాన సాధనతో ఆలోచన రహిత స్థితికి చేరుకొని అధిక విశ్వమయ ప్రాణశక్తిని పొందుతారని తెలియజేశారు. అలాగే విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరిగి చదువుల్లో బాగా రాణించగలరని సూచించారు. విద్యార్థులందరూ ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు వి శ్రీనివాసరాజు, రవిప్రసాద్, యోగా ఇన్స్ట్రక్టర్ పి హనుక్ తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ధ్యానం అంటే ప్రార్థన కాదు, ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే మంత్ర జపం చేయడం కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. చిత్త అంటే మనసు, దాని యొక్క వృత్తి పరిపరి విధాలు ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఆలోచనలు వచ్చినప్పుడు ప్రార్థన చేయరాదు, నామస్మరణ చేయరాదు. ఏ దైవ రూపాన్ని ఊహించకుండా మన మనసులో వచ్చే ఆలోచనలు కట్టడి చేయడానికి సులువైన మార్గం బుద్ధ భగవానుడు ప్రబోధించిన శ్వాస మీద ధ్యాస. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. ఆఖరి 2 నిమిషాలు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట సీనియర్ పిరమిడ్ మాస్టర్ కొండన్న పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానులు ఎప్పుడూ ధ్యాన స్థితిలో ఉండాలని సూచించారు. జ్ఞానం, అజ్ఞానం గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ప్రతి ఒక్కరికి ముఖ్యం అధికంగా మాట్లాడడము, అనవసరమైన మాటలు, ఇవన్నీ మనం తగ్గించుకుంటే మనం ఆటోమేటిక్గా ధ్యానం కూడా తొందరగా కుదురుతుంది, ధ్యానం బాగా కుదురుతుంది, మంచిగా ఉంటుంది. అందువలన ప్రతి ఒక్కరూ ఆ ధ్యాన స్థితిలోనే ఎప్పుడూ ఉండాలి. సో వచ్చి నిన్న దీపావళి మనం జరుపుకున్నాం. దీపావళి ఎందుకు జరుపుకుంటున్నాం కానీ ఎప్పుడు మంచి మాటలు చెప్పేవాళ్ళు అంటే మన ఇంటి వాళ్ళు ఇరుగు పొరుగులు ఏమంటారు, దేవుళ్ళు అంటాడు అంటే వాళ్ళే బిరుదు ఇస్తారు, అంటే మన దేవుడు. అదే కఠినంగా
ఏమన్నా చేసుకుంటాడు అనుకో, కఠినంగా చేసేవాడు వాడు రాక్షసుడు అనే మాట కామన్గా వస్తుంది ప్రజల్లో. అంటే రాక్షసుడు నువ్వే. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు డిటి వెంకటేష్ పాల్గొని ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. భగవద్గీతలోని శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ప్రపంచంతో కలిసి ఉన్నటువంటి తను లోపల ఉండేటువంటి ఆ తత్వముతో అనుసంధానం కావాలా, అటువైపు మళ్ళా ఎట్లా మొదలుతాడు? ఏం శరీరం కాదన్నా తిరిగే సూర్యుడు ఉన్నాడు మేడం, సూర్యుడు ఉదయించినాడు. మనం ఏం చేసినాము? సూర్యుడికి వీపు పెట్టి మనం ఇటు నిలబడినాము, నీడ మనం ముందర పడతామండి. ఈ నీడ పోవాలా అంటే ఏం చేయాలి మనిషి? ఆ పోటీ అవుతుందా, లేకపోతే నీళ్లు పోసి పత్తి ముక్తి పోతుందా, లేదంటే ఒక కర్ర తీసుకొని దాన్ని అంతా పోవాలంటే పోతుంది. ఏం చేస్తే పోతుంది? ఏం చేసినా పోదు. వాడు ఏ విధంగా తిరిగినాడో ఇంకో రకంగా వాడు తిరిగితే ఆ నీడ ఉండమనే ఉండదు. కడప పట్టణంలోని నబీకోటలో గల బ్లూబెల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. విజయవాడలో 108 రోజుల పాటు అహింసాయుత మహాకరుణ మహాయజ్ఞం మహాశాకాహార ర్యాలీ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 98వ రోజు విజయవాడలోని బందర్ రోడ్, అశోక నగర్ పరిసర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీ ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా ధ్యానం, శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్స్. జీవహింస మహాపాపం, శాకాహారమే ఆరోగ్యమంటూ నినాదాలు చేస్తూ శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు. వాటిలోని సారాంశాన్ని సరిగా తెలుసుకోలేక మనలో ఉన్నది ఆత్మస్వరూపమే, ఆ మూగజీవులో ఉన్నది కూడా ఆత్మస్వరూపమే. మనకి ఈ భూమండలం మీద స్వేచ్ఛగా జీవించే హక్కు ఎంత ఉందో ఆ మూగజీవులకు కూడా అంతే హక్కు ఉన్న సంగతి మరచి భ్రమచి అమాయక జీవులు చంపు తింటున్నారు మిత్రమా. ఇకనైనా మేల్కోండి, శాకాహారం మాత్రమే ఆహారంగా తీసుకోండి. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రపంచవ్యాప్తంగా గత 40 సంవత్సరాల నుంచి శాకాహారం, ధ్యానం, పిరమిడ్ శక్తిని ప్రచారం చేస్తూ ఆ మహానుభావుడి యొక్క దివ్య స్ఫూర్తితో మన విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు 108 రోజులు మహాకరుణ సద్భావన శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈరోజు కానూరులోని కొప్పలవెల్లి సెంటర్లో ఈ యొక్క మహాకరుణ సద్భావన శాకాహార ర్యాలీ కొనసాగుతుంది మిత్రులారా. ఇకనైనా మేల్కొందాం. అలాగే జీవహింస నవంబర్ 11న బ్రహ్మర్షి పత్రిజీ జన్మదినం సందర్భంగా పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో 11 రోజులు 11 మండలాల్లో పత్రిజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు నవంబర్ 3న బాల్కొండ మండల కేంద్రంలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ, ధ్యాన జ్ఞాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమం బాల్కొండ గ్రామ ధ్యాన బంధువుల ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శ్రీ మారం శివప్రసాద్ పాల్గొంటారని, ఈ కార్యక్రమానికి ధ్యాన బంధువులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి విఎల్పురంలోని పిరమిడ్ హౌస్ లో నవంబర్ 6న వన్డే వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. నవంబర్ 6న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ధ్యానరత్న, ధ్యాన గాన తుంబుర, డాక్టర్ పిప్పళ్ల ప్రసాద్ బృందంచే ఆధ్యాత్మిక సంగీతనాద ధ్యానం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే మాస్టర్లు ధ్యానులకు మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు అన్నప్రసాద వితరణ చేయనున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని తెలియజేశారు. చిత్తూరు జిల్లా గిరిపేటలోని శివానంద పిరమిడ్ ధ్యాన కేంద్రంలో నవంబర్ 3 నుంచి 9వ తేదీ వరకు భగవద్గీత ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్.
ఈ కార్యక్రమం నవంబర్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో భగవద్గీత ప్రవచకులు జీసీ బాలాజీ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని శివానంద పిరమిడ్ కమిటీ, వాకర్స్ అసోసియేషన్ యోగా కమిటీ సభ్యులు ఆత్మీయ ఆహ్వానాన్ని తెలియజేశారు. విశాఖపట్నం జిల్లా గాజువాక స్వతంత్ర నగర్లోని శ్రీ పార్వతీ శక్తి పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నవంబర్ 3న పిఎస్ఎస్ఎం వైజాగ్ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కూకట్పల్లి పిరమిడ్ మాస్టర్ లక్ష్మి పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్నప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు శ్రీనివాస్ దేవి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని పలికారు నిర్వాహకులు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాడు పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.